ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది Samsung Galaxy S25 FE మొబైల్ యూజర్స్‌కి. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అన్నమాట. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ వచ్చేసి 310.73 MB అయితే ఉంది. దీంతో పాటుగా మీకు ఈ వీడియోలో నేను చూపిపోతున్నాను స్టోరేజ్ డిఫరెన్సెస్, అలాగే గీక్ బెంచ్ స్కోర్స్, అలాగే 3D మార్క్ స్ట్రెస్ టెస్ట్ యొక్క స్కోర్స్ అప్డేట్ చేయకముందు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని, అంతేకాకుండా నా యొక్క యూజర్ రివ్యూ కూడా అనమాట 24 అవర్స్ పైన యూజ్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది. ఇక ఫస్ట్ స్టోరేజ్ పరంగా చూసుకున్నట్లయితే డౌన్లోడ్ చేయకముందు స్టోరేజ్ అనేది 87.1 GB అయితే చూపిస్తుంది. నేనైతే డౌన్లోడింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. వన్స్ ఇది డౌన్లోడింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఈ ఫోన్ అయితే ఇప్పటి వరకు ఆన్ టైం అయితే అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే సెక్యూరిటీ ప్యాచెస్ పరంగా నేను ఎటువంటి ఇష్యూస్ కూడా అయితే నోటీస్ చేయలేదు ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఈ అప్డేట్స్ అనేది. ఇక ఈ అప్డేట్ వచ్చేసి అరౌండ్ 5 minutes టైం అయితే తీసుకుంటుంది కంప్లీట్ అవ్వడానికి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్క అప్డేట్లో చెప్తూ ఉంటాను ఇది. అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ కానీ ఏమైతే ప్రెస్ చేయకండి, జస్ట్ మొబైల్ అలా వదిలేసేయండి. అప్డేట్ అయిన తర్వాత ఫస్ట్ నేను చెక్ చేసింది స్టోరేజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి 86.5 GB అయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా వచ్చి మీరు గీక్ బెంచ్ CPU స్కోర్స్ అప్డేట్ చేయకముందు, అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఇంక్రీజ్ అలాగే కొంచెం డిక్రీజ్ అయితే ఉంది CPU సింగిల్ కోర్ అలాగే మల్టీ కోర్ స్కోర్స్ లో. కానీ రియల్ వరల్డ్ యూసేజ్ లో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం లేదనమాట ఈ స్కోర్స్ డిఫరెన్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట 3D మార్క్ స్ట్రెస్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ బిఫోర్ అలాగే ఆఫ్టర్ అప్డేట్. ఇక్కడ కూడా మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు నెంబర్స్ అలాగే FPS లో. ఇక చేంజెస్ అలాగే ఇష్యూస్ పరంగా చూసుకున్నట్లయితే చేంజెస్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవన్నమాట గైస్. ముందు మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఉంటుంది, ఎటువంటి ఆప్షన్స్ అయితే చేంజ్ అవ్వలేదు. ఇక ఇష్యూస్ అంటారా, నా డివైస్ లో నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ముందు ఏ విధంగా అయితే రన్ అవుతుందో అదే విధంగా రన్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంది. ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు, అలాని చెప్పి ఎక్కువ డిక్రీజ్ కూడా అయితే అవ్వలేదు, సేమ్ గా అయితే ఉంది నాకైతే. సో అదనమాట ఓవరాల్ గా ఈ అప్డేట్ రివ్యూ Samsung Galaxy S25 FE ది. ఎస్, మీరైతే మీ మొబైల్ ఫోన్ లో కూడా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ ఎవరైతే ఈ Samsung S25 FE మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఉంటాను మరి, మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.